హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మీరా ప్యూర్ కోకోనట్ ఆయిల్ సూపర్ మామ్ పవర్డ్ బై కళా మందిర్. బంగారం ఏం చేస్తున్నావు? కరాటే ప్రాక్టీస్ చేస్తున్నావా? కరెక్టే అండి, కరాటే లాంటివి ప్రాక్టీస్ చేయడం మంచిదే అండి. దీనివల్ల గర్ల్స్ లేడీస్ కూడా స్ట్రాంగ్ గా తయారవుతారండి. వాళ్ళు కూడా ఎక్సర్సైజ్ చేయాలి. చాలా మంది లేడీస్ స్ట్రాంగ్ గానే ఉన్నారు. తయారవడం ఏంటి, ఆల్రెడీ ఉన్నారంటున్నావా? అవునవును కరెక్టేనండి. ఇందాక నేను వస్తున్నప్పుడు కారులో చూశానండి, ఆ కొళాయి దగ్గర బాగా కొట్టుకుంటున్నారండి. ఒకళ్ళ చుట్టూ ఒకళ్ళు పీకేసుకొని గుద్దేసుకొని బిందెలన్నీ పగల కొట్టేసేసి సూపర్ గా కొట్టుకుంటున్నారు. బాగా స్ట్రాంగ్ లేడీ. హలో, నువ్వు అలా కొంతమంది చూసి అలా డిసైడ్ అయిపోవడం కాదు. అంటే కొంతమంది స్ట్రాంగ్ గా ఉంటుంది. పిటి ఉషా, సానియా నెహ్వాల్, బంగారం, చాలా మంది ఉంటారు. నిజమేనండి, చాలా స్ట్రాంగ్ లేడీస్ చాలా మంది ఉన్నారు. అది నిజంగా స్ట్రాంగ్ గా ఉండడం కూడా చాలా మంచిదండి. బాడీ స్ట్రాంగ్ గా ఉంటే మైండ్ స్ట్రాంగ్ గా ఉంటుంది కదండి. సో అవును, ఇందాకంటే నువ్వు నాకు స్ట్రాంగ్ అని తగిలించేసావు. అసలు షో గురించి మర్చిపోయాను నేను. ముందు నేను ఇక్కడికి వచ్చే సూపర్ మామ్స్ అందరినీ ఇన్వైట్ చేయాలి, పిలుస్తున్నాను. ఓకే, మీరా ప్యూర్ కోకోనట్ ఆయిల్ సూపర్ మామ్ పవర్డ్ బై కళా మందిర్ లో పార్టిసిపేట్ చేస్తున్నటువంటి 9 మంది సూపర్ మామ్స్ అండ్ 9 మంది సూపర్ కిడ్స్, వెల్కమ్. ఇదేంటి ఎవరు రావట్లేదండి? నువ్వు పిలిస్తే రాదు ఈరోజు. మరి ఎవరు పిలుస్తూ వస్తారు? నేను పిలుస్తే వస్తారు. యా, నువ్వేమైనా వెరైటీ పిలుస్తావా? ఏది పిలు. ఏంటండి ఇది? నేను పిలిస్తే ఒక్కళ్ళు కూడా రాలేదు. ఆవిడ విజిలేసింది, మీరు ఏదో లెఫ్ట్ రైట్ కొట్టుకుంటూ వచ్చారు. బంగారం ఏంటిది? ఈరోజు సూపర్ మామ్ ఎపిసోడ్ లో మై మామ్ ఇస్ స్ట్రాంగెస్ట్ ఎపిసోడ్. ఓహో, ఈరోజు సూపర్ మామ్ లో మై మామ్ ఇస్ స్ట్రాంగెస్ట్ అనే ఎపిసోడ్ కాబట్టి వీళ్ళందరూ చాలా స్ట్రాంగ్ గా రెడీ అయ్యి వచ్చినట్టున్నారు కదా. ప్రభాకర్ గారు తనేది చెప్పాలనుకుంటుంది. ఫన్ విత్ ఫ్రెండ్స్ ఇస్ సూపర్ మామ్. ఫన్ విత్ ఫ్రెండ్స్ ఇస్ సూపర్ మామ్. వెరీ గుడ్. కమ్ టేక్ యువర్ సీట్స్. బంగారం, అయితే ఈ రోజు ఎపిసోడ్ మై మమ్మీ ఈజ్ స్ట్రాంగెస్ట్ అన్నమాట. కాకపోతే నువ్వు అన్నట్టు ఎవరు మమ్మీ స్ట్రాంగెస్ట్ ఇప్పుడే అడిగి తెలుసుకుంటాను. రాజేష్, నువ్వు చెప్పు, ఇక్కడున్న సూపర్ మామ్స్ లో ఏ సూపర్ మామ్ స్ట్రాంగెస్ట్? తస్కిన్ వాళ్ళ మమ్మీ. తస్కిన్ వాళ్ళ మమ్మీ స్ట్రాంగెస్టా? మీ మమ్మీ కాదా? మై మమ్మీ. యువర్ మమ్మీ స్ట్రాంగెస్ట్? యా. చూద్దాం. తస్కిన్ మా మమ్మీ. తస్కిన్ మీ మమ్మీ స్ట్రాంగెస్టా? మరి ఎవరిని అడిగినా కూడా వాళ్ళ మమ్మీ స్ట్రాంగెస్ట్ అంటున్నారు ఏంటి? అంటే ఇప్పుడు మేమిద్దరం పోటీలు పడితేనే అప్పుడు తెలుస్తుంది కదా ఎవరు స్ట్రాంగెస్ట్. ఎస్, హీస్ రైట్. నువ్వు చెప్పు తల్లి, ఏ తల్లి స్ట్రాంగెస్ట్ అబ్బా? మా మమ్మీ. భావన గారు, మీరు ఎందుకు స్ట్రాంగెస్ట్? బాగా వాకింగ్ చేస్తాను. వాకింగ్ చేస్తారు రోజు? సైక్లింగ్ చేస్తారు. అంటే ఈవిడ రోజు ఎక్సర్సైజ్ చేస్తారంటండి, అందుకని తను స్ట్రాంగెస్ట్ అంట. శృతి గారు, మీరెందుకు స్ట్రాంగెస్ట్ చెప్పండి? నేను ప్రూఫ్స్ తో సహా ప్రూవ్ చేస్తానండి. అది చూస్తానండి తర్వాత ఎలాగూ. మీరు వెయిటింగ్ మిషన్ తెప్పించండి. స్ట్రాంగ్ గా కాదు చెప్తాం. అప్పుడు మీరు స్ట్రాంగ్ ఉంటారు, అది వీక్ అయిపోద్ది. మీరే ఆ విషయంలో మాత్రం మీరే. పోటీకి రమ్మనండి, ఎవరైనా వస్తారా? ఇప్పుడే కాదు, బస్తీమే సవాల్ వద్దు, ఓన్లీ ఇక్కడ వరకే సవాల్. మరి ఇప్పుడు అడిగారు కాబట్టి మీరా మిషన్ తేల్చేద్దాం. శృతి గారు, బంగారం, ఇది మన పరువుకు సంబంధించింది. మన మిషన్ స్ట్రాంగా, శృతి గారు స్ట్రాంగా? ఫ్యాక్టరీ ఇన్వాల్వ్ అయి ఉంది ప్రభాకర్ గారు, మీరు బాగా ఆలోచించండి. ఈ మిషన్ మామూలు స్ట్రాంగ్ కాదండి. ప్లీజ్ థింక్ వన్స్ అగైన్. ఓకే. గారు, ఒక విషయం ప్రూవ్ అయిందండి. ఇక్కడున్న సూపర్ మామ్స్ అందరూ స్ట్రాంగే, ప్రతి వస్తువు స్ట్రాంగే. హ్యాపీ బంగారం, మన మిషన్కి ఏం కాలేదు. థ్యాంక్స్ అండి. ఎవరే స్టేజ్ ఊపుతుంది? ఎవరు? ఓకే, కార్తీక్ నువ్వు చెప్పు. మై మదర్ ఆల్సో ఇస్ స్ట్రాంగెస్ట్. మాతి గారు, మీరు స్ట్రాంగెస్ట్ ఎందుకు చెప్పండి? నేను యోగా చేస్తాను కాబట్టి స్ట్రాంగ్ అనుకుంటున్నాను. తను యోగా చేస్తారంట. స్ట్రాంగెస్ట్ ఆసనాలు ఒక 2 చేసి చూపించు. నిద్రాసనం. ఏంటి ఆసనం? ఆసనం ఏం ఐడియా లేదు సార్. ఫుడ్ మాత్రం తొందరగా డైజెషన్ అవుతుంది.
మీ యోగాసనాలు క్యాన్సిల్ అండి. మీరు నిద్రపోయేలా ఉన్నారు. మాకు లేవండి, మీరు హాయిగా నిద్రపోతున్నారు. సో యోగాసనాలు ఏమండి? ఓకే, సూపర్. భావన గారు రోజు సైక్లింగ్ అండ్ వాకింగ్ చేస్తారట. ఒకసారి సైక్లింగ్ చేద్దాం రండి. సైకిల్ లేకుండా సైక్లింగ్ చేయొచ్చు అనేది మీకు తెలియదని వాళ్ళు అనుకుంటే బాగోదు. సూపర్ భావన్ గారు, ప్లీజ్. చూశారు కదండి, మా సూపర్ మామ్ షో చూడడం వల్ల మీకు ఈరోజు ఎన్ని డబ్బులు మిగిలాయి. సైకిల్ కొనుక్కోవాల్సిన అవసరం లేకుండా సైక్లింగ్ చేసే భావన గారు చూపించారు. అందరూ డబ్బులు పెట్టి సైకిల్ కొంటారు, దాని మీద బట్టలారేస్తారు. ఓకే, అందరూ బాగా చేశారు. ప్రీతి గారు, విల్ పవర్, మీలో విల్ పవర్ టెస్ట్ చేయడానికి మేము డంబుల్స్ ఇస్తాం. ఆ డంబుల్స్ తో మీరు మీ విల్ పవర్ తోటి ఏం చేస్తారో చూద్దాం. మీ విల్ పవర్ తోటి వాటిని ఏం చేస్తారు? విల్ పవర్ తో నవ్వలేను, కానీ ఏం చేయాలి? విల్ పవర్ తో ఏదైనా చేయగలను. వాటిలో ఏం చేయాలో తెలియదు, ఫుల్ విల్ పవర్ ఉందండి. కానీ వీటితోటి మన లేడీస్ ఇలా చేసో స్ట్రాంగ్ అవ్వరండి. అది నలగొట్టి ఇది నలగొట్టి ఫుల్ స్ట్రాంగ్ అయిపోతారు వాళ్ళు. రండి, మీ గిఫ్ట్. ఓకే, ఆల్ సూపర్ మామ్స్ లిసన్ కేర్ఫుల్లీ. మీ పిల్లలు మీరే స్ట్రాంగెస్ట్ అని ఈరోజు బిలీవ్ చేసి వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవ్వాలంటే, వాళ్ళని మీరు సంతోష పెట్టాలి అంటే, మేము పెట్టే టాస్క్లో మీరు స్ట్రాంగెస్ట్ అని ప్రూవ్ చేసుకోవాలి. ఆ టాస్క్లో ఫస్ట్ టాస్క్ మనం చేయడానికి ముందు కొంచెం వార్మప్ చేద్దాం. వార్మప్ అంటే మేము ఒక 2 బాక్సింగ్ గ్లౌజెస్ ఇస్తాం, ఒక బ్యాగ్ ఇస్తాం. ఆ బ్యాగ్ని మీరు అందరూ గుద్దాలి. ఎవరు బాగా స్ట్రాంగ్గా గుద్దారో వాళ్ళు వార్మప్ బాగా చేసినట్టు అనమాట. ఓకే అండి, మా వాళ్ళు స్ట్రాంగెస్ట్ అని ప్రూవ్ చేయడానికి ముందు చిన్న వార్మప్ చేద్దాం. ఎస్, యా యా, కామన్, ఆపు, అక్కడ ఆపు, అక్కడే ఆపు. ఇలాగా ఇప్పుడు మీకు ఎవరెవరి మీద కోపం ఉందో అది చెప్పుకుంటూ మీరు పంచులు ఇవ్వండి. రండి. సూపర్ మామ్స్ లో మీ అగైనెస్ట్ సూపర్ మామ్ ఎవరు? కొడుకు ఎవరి పేరైతే లతశ్రీ గారు, మీరు ధైర్యంగా ఉండండి. నేనున్నాను, మీకు సపోర్ట్, మీకేం కాదు. రండి. శృతి, థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. కాదండి, ఈ బ్యాగ్ని ఇన్ని రకాలుగా ఊహించుకోవచ్చు అని శృతి గారు చెప్పే వరకు తెలియదు. రండి ప్రీతి గారు, మీరేమైనా ట్రై చేస్తారా? ఎనిమిస్ ది బెస్ట్ ఎనిమి. బోల్దే 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 ఛాన్స్ వచ్చింది. ఇంకా ఇప్పుడు లావుగా ఉందని, వెయిట్ ఎక్కువ ఉందని, నాకు పోటీ వస్తుందని శృతికి ఆవిడ ఒక్కలే స్ట్రాంగ్, వెయిట్ ఉంటే మాత్రం ఏమండి, చాలా థ్యాంక్స్ అండి. మీ ఒక్కరి వల్ల అందరికీ వామప్ అయిందండి. ఇప్పుడు సీరియస్ కాంపిటీషన్ స్టార్ట్ అవుతుంది. కామెడీ ఓవర్. ఇప్పుడు స్టార్ట్ అవుతుందండి. నేనా నువ్వా? నేనా నువ్వా అంటే ఇద్దరు సూపర్ మామ్స్ కలిసి ఎవరు పవర్ఫుల్ ప్రూవ్ చేసుకుంటారు. ఎవరు ముందు పడేస్తే వాళ్ళు గెలుస్తారు. అది మన నేనా నువ్వా రౌండ్. ఓకే, కాంపిటీషన్ కి అందరు సూపర్ మామ్స్ రెడీయా? పిల్లలు రెడీయా? ఓకే, ఫస్ట్ వస్తున్న సూపర్ మామ్ ప్రీతి నిగమ్, రండి. ఇప్పుడు నేనా నువ్వాకి కావాల్సినటువంటి ప్రాపర్టీని తెప్పిస్తాను నేను. ప్రాపర్టీ ఎలా వస్తుంది తెలుసా? బంగారం విజిలేస్తే వచ్చేస్తుంది. విజిలై. ఓకే, రండి. మీ ఆర్మ్స్ చూపించండి. పరువు తీయకండి. వా, 10 ఇలా మామూలుగా ఉంటాయి. కాంపిటీషన్లోకి వెళ్తే 15 అవుతాయి. అంటే వెంకటేష్, నాగార్జున, ప్రభాస్. ఇప్పుడు మీ కాంపిటీటర్ పిలుస్తాను. లతాశ్రీ గారు రండి. రెడీ అండి?
ఓకే, ఇక్కడ ప్రభాస్ అండి. మరి ఇక్కడ చూద్దామండి. ఇక్కడ అసలు ఆమ్స్ట్రాంగ్ అండి. నేను సాంగ్స్ బాగా లాగుంటాయి. నీల్ ఆర్మ్స్ట్రాంగ్ అండి. అక్కడ అక్కడ ఎక్కడికో ఎక్కారు ఆయన. 12 అబ్బాస్. అబ్బాస్. అందంగా ఉన్నారని అబ్బాసా, స్ట్రాంగ్ గా ఉన్నారని ప్రభాసా? ప్రభాస్ అబ్బాస్. ఓకే, ఒక రౌండ్ కొట్టండి చూద్దాం బిఫోర్ స్టార్టింగ్ ద కాంపిటీషన్. ఏమనుకుంటివి? ఓకే, కూల్. అది సాల్ట్, షుగర్ ఆపండి. ఇప్పుడు మ్యాటర్ ఏంటంటే నేనా నువ్వాలో ఇలా పట్టుకుంటారండి ఇద్దరు. మా బంగారం విజిలేస్తుందండి. విజిలేయగానే టైం స్టార్ట్ అవుతుందండి. గెలిచిన వాళ్ళు అంటే ఎవరి చేతికైతే ఈ ఉప్పు తగులుతుందో వాళ్ళు ఓడిపోతారు. మీరు అటు అంటే అక్కడ ఉప్పు తగులుతుంది, ఇటు అంటే ఇక్కడ ఉప్పు తగులుతుంది. సో ఎవరి చేతికి ఉప్పు ఫస్ట్ టచ్ అవుతుందో వాళ్ళు ఓడిపోయినట్టండి. ఎవరి చేతికి ఉప్పు తగిలినా కూడా వాళ్ళు ఎక్కువ టైంలో తగిలించుకున్నారనుకోండి, నెక్స్ట్ ఓడిపోయిన వాళ్ళలో వీళ్ళు బెస్ట్గా ఉంటారు. ఫస్ట్ లీగ్ అండి ఇది. లీగ్లో మళ్ళీ ఫైనల్స్ వస్తుంది. ఈ లీగ్లో వచ్చిన వాళ్ళలో దాని తర్వాత ముగ్గురే వస్తారు. ఆ ముగ్గురు మధ్యలో ఫైనల్స్ ఉంటుంది, పాయింట్స్ ఉంటాయి. ఫస్ట్ లీగ్, నో పాయింట్స్. ఓకే అండి, లీగ్ స్టార్ట్ చేస్తున్నాం. ఫస్ట్ మీరే రండి, అక్కడ పెట్టండి హ్యాండ్స్. పొజిషన్. రెడీ 2 3 1. టచ్ అవ్వకూడదు, టచ్ అవ్వకూడదు, టచ్ అవ్వకూడదు. బాడీ టచ్ అవ్వకూడదు. Yes. 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 Out. Out. ఇదిగోండి ఉప్పు. ఓ మై గుడ్. టేబుల్ లేచింది. కానీ చాలా అమ్మో తన పట్టు నేను ఇలా ఇక్కడ నుంచి ఉంటుంది. తను స్ట్రాంగ్ అని చెప్పి మీరు గెలిచారు. ఇదేంటండి అన్యాయం? లేదండి చాలా పట్టించింది. ఎంత పట్టించినా మీరు గెలిచారు. టేబుల్ లేచిందండి ఇది. టేబుల్ లేచిందా, స్టేజ్ లేచిందా? బట్ దట్ అది ఇంకా స్ట్రాంగ్ ఉండాలి కదా. టేబుల్ లేచినా తను తగిలింది అంటే అక్కడ వరకు హ్యాండ్ వచ్చింది కాబట్టి. ఇక్కడ తన హ్యాండ్ ఉంటే టేబుల్ లేస్తే తగలదు కదా. చాలా వరకు డౌన్ అయితేనే తగులుతుంది. సో ప్రీతి యు లాస్ట్. ఓకే, లతాశ్రీ గారు గెలిచారు. 36 seconds మీరు మాక్సిమం హోల్డ్ చేశారు. అంటే లూజర్స్ మధ్య మళ్ళీ కాంపిటీషన్ ఉంటుంది బిఫోర్ గోయింగ్ టు ఫైనల్. ఇంకొక దాంట్లో లూజ్ అయిన వాళ్ళకి. సో మీకంటే వాళ్ళు ముందే వెళ్ళిపోయారనుకోండి, మీకు ఛాన్స్ వస్తుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. సూపర్, స్ట్రాంగెస్ట్ మామ్. ఆ పర్ఫార్మెన్స్ మీకు కనుక నచ్చినట్లయితే 30SM అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి లతాశ్రీ అని టైప్ చేసి 57575కి SMS చేయండి. ప్లీజ్ ఓట్ ఫర్ అస్. నెక్స్ట్ లీగ్ మహతి. రండి మహతి గారు. ఎవరు వస్తున్నారు అనుకుంటున్నారు మీతో పాటు? భావన. కమాన్ రండి భావన గారు. రెడీ 2 3 బాడీ టచ్ అవ్వద్దు, బాడీ టచ్ అవ్వద్దు. హ్యాండ్ స్ట్రాంగ్ ఉండాలి. అక్కడ హ్యాండ్ అప్ హ్యాండ్ అప్. మీరు ఇలా లాగొచ్చు, అసలు ఏం అవ్వదు. ప్లీజ్, అసలు ఎందుకు మీకు అర్థం అవ్వట్లేదు? బోత్ ఆఫ్ యూ వెరీ రాంగ్ వే. యూ షుడ్ డూ ఇన్ ఎ ప్రాపర్ వే. ఏమంటే అవతల వాళ్ళు ఒకవేళ రాంగ్ చేస్తున్నా ఇంకొకరు రాంగ్ చేయకండి. రాంగ్ చేసిన వాళ్ళని నేను ఎలిమినేట్ చేసేస్తాను. రెడీ, పట్టుకోండి. టచ్. Three, 2. Mati, don't touch. Come on. Don't lag your hands. అక్కడే ఉంచండి, రేట్ చేయండి. ఉంచండి. కట్. మొత్తం మీద యాక్చువల్ కాంపిటీషన్ లాగా చేయడానికే వీళ్ళకి చాలా కష్టమైందండి. ఎంత కాదనుకున్నా లాగేసుకుంటున్నారు ముందు. మీరు అనవసరంగా 2 హ్యాండ్ తెచ్చి ఇక్కడ పట్టుకున్నారు. అందుకే మీరు డిస్క్వాలిఫై అయ్యారు. అందుకే మీరు ఓడిపోయారు. ఏం చేశారంటే ఇలా వెళ్ళిపోతుంది కదా, అలా పట్టేసుకున్నారు టక్కన. మీకు తెలియలేదు హ్యాండ్ వచ్చిన సంగతి. దాని తర్వాత టచ్ అయింది. అఫ్ కోర్స్ ఉప్పు కూడా టచ్ అయింది. బట్ మీ ఇద్దరిలో ఇప్పుడు నువ్వే గెలిచావు. సెకండ్ లీగ్ లో 29 seconds హోల్డ్ చేశారు. ఓకే, ఆల్ ద బెస్ట్ అండి. థ్యాంక్ యూ. మా పర్ఫార్మెన్స్ కాక మీకు నచ్చినట్టయితే ZTSM అని టైప్ చేసి
స్పేస్ ఇచ్చి MAHATHI అని మహతి అని టైప్ చేసి 57575కి SMS చేయండి. ప్లీజ్ ఓట్ ఫర్ అస్. ఓకే, లీగ్స్ లో లాస్ట్ అండ్ ఫైనల్ లీగ్ అండి. లీగ్ తర్వాత ఫైనల్స్ ఉంటుంది, ఫైనల్లో పాయింట్స్ ఉంటాయి. ప్రస్తుతానికి లతాశ్రీ గారు అండ్ మహతి ఫైనల్స్ కి వెళ్ళారు. ఇద్దరు లూజర్స్ ఉన్నారు ఇక్కడ, ప్రీతి అండ్ భావన. శృతి ఉన్నారు, ఇంకా పార్టిసిపేట్ చేయలేదు. ఇప్పుడు శృతితో వీళ్ళిద్దరిలో ఒకరికి ఛాన్స్ వచ్చింది. నేను చెప్పినట్టు ఎక్కువసేపు ఎవరు హ్యాండ్ హోల్డ్ చేశారో వాళ్ళకి. సో ప్రీతి 36 సెకండ్స్ హోల్డ్ చేశారు కాబట్టి ప్రీతి వర్సెస్ శృతి లాస్ట్ లీగ్. కమాన్, నేనా నువ్వా? సుమో రెగ్యులర్ వర్సెస్ ప్రభాస్. My mummy is strongest. Come on, mama. Ready? 3, 2. Come on, mama. Come on, mummy. Come on, mama. Come on, mummy. Mummy. Come on, mama. Mummy, come on. Come on, mama. Mummy. Come on, mama. నేను గెలుస్తానని చూద్దాం అక్కడి నుంచి పట్టుకో. రెడీ వా రెడీ Shall I start? Y una vez más se viene el pasito de la Martita. Número 2. Movete Martita, movete Martita, movete Martita, movete Martita. La Marta se mueve para, se mueve para, se mueve para, se mueve para. Esta es la Marta más loca que hay. ¡Mueva! No para. Y mueva la Marta, mueva, mueva, mueva la Marta. Y mueva la Marta, mueva, mueva, mueva la Marta. Y mueva la Marta, mueva, mueva, mueva la Marta. Y mueva la Marta, mueva, mueva, mueva. శృతి అండ్ ప్రీతి నిగమ్, శృతి అండ్ ప్రభాకర్ రెండిట్లోనూ విన్నర్ శృతి గారు. అమ్మా, మీ లుక్ చూస్తేనే భయపడిపోయి సగం హ్యాండ్ కిందకి వెళ్ళిపోయింది తెలుసా. మీరు ఇలా పెట్టారా? అంతే అసలు స్మైల్ లేదు, ఎక్స్ప్రెషన్ లేదు. రాజ్ చూసుకుంటే నీ సంగతి అక్కడే సగం పడిపోయింది హ్యాండ్ అంటే. సూపర్ శృతి గారు, ఎక్సలెంట్. ప్లీజ్ టేక్ యువర్ పొజిషన్. ముగ్గురు విన్నర్స్ ఉన్నారు, మహతి, లతాశ్రీ గారు అండ్ శృతి గారు. ఇప్పుడు ఫస్ట్, సెకండ్, థర్డ్ పొజిషన్ చూస్తున్నాం. ఇద్దరికి మాత్రం 0 వచ్చింది ఈ రౌండ్ లో. ఇంకా ఒక్క రౌండే ఉంది. ఆ రౌండ్ లో మీరు పాయింట్స్ తెచ్చుకోకపోతే డేంజర్ జోన్ లోకి వెళ్ళిపోతారు. ఫస్ట్ వచ్చిన వాళ్ళకి 100, సెకండ్ 50, థర్డ్ 25. ముగ్గురితోనూ మిగతా ఇద్దరితోనూ పోటీ పడతారు. అందరికి మీరు ఇద్దరితో పోటీ పడతారు, మీరు ఇద్దరితో పోటీ పడతారు, మీరు ఇద్దరితో పోటీ పడతారు. అందులో ఏ ఒక్కరు ఇద్దరిని ఓడిస్తారో వాళ్ళు గెలుస్తారు. మై మామ్ ఇస్ స్ట్రాంగెస్ట్ ఎపిసోడ్ లో ఉన్నామండి. మరి ఆల్రెడీ దరిదాపుగా ప్రూవ్ అయిపోతుంది ఫస్ట్ రౌండ్ లో అయితే ఎవరి మామ్ అంటే ఇక్కడ ఉన్న ఏ సూపర్ మామ్ స్ట్రాంగెస్ట్. ఇప్పుడు ఫైనల్స్ కి వెళ్ళామండి. ఫైనల్స్ లో ఫస్ట్ పోటీ పడుతున్న వారు లతాశ్రీ గారు వర్సెస్ మహతి. Three, 2. మమ్మీ కమ్ Disqualified. Please, you are not holding your hand properly. తను ఎలా నేను ఉంటుంది? చూసాను తన తను hand ఇలా ఉంటుంది. చూసాను. అలాగేం లేదు. అప్పటికి నువ్వు లాగేస్తున్నా కూడా తను ఇంతే ఈ రేంజ్ నుంచి ఈ రేంజ్కి తెచ్చింది తప్ప ఇలా అవ్వలేదు తన హ్యాండ్. ఈ హ్యాండ్ నీది అలా స్ట్రైట్ అయిపోతుంది. రాంగ్ అది. లతాశ్రీ గారు గెలిచారు ఫైనల్స్, ఫస్ట్ ఫైనల్స్ లో. ఓకే, ఇక్కడ మీరు డిస్క్వాలిఫై అయ్యారు. అయినా కూడా మీకు ఇంకొక ఛాన్స్ ఉంది టు గెట్ ద పాయింట్స్. ఓకే, ఈ ఛాన్స్ వేస్ట్ చేసుకోకండి. ఈ ఛాన్స్ మీకు ఎందుకు వచ్చిందంటే మీరు ఫైనల్స్ కి వచ్చారు కాబట్టి యు ఆర్ లక్కీ. యు హావ్ వన్ మోర్ ఛాన్స్ విత్ శృతి. కమ్.
ఫైనల్స్ 3, 2. వెంటబకు Come on, Shruti aunty. Come on, Shruti aunty. Come on, please, you can do it. వెరీ గుడ్ వెరీ గుడ్. వెనక్కెళ్ళొద్దు వెనక్కెళ్ళొద్దు వెనక్కెళ్ళొద్దు. ఇక్కడ నిలబడి హ్యాండ్ You can do it. yes Come on, come on. Shruti, come on, you can do it. Shruti, come on. కమాన్ మాతి గారు అలాగే. వెరీ గుడ్. యు ఆర్ హోల్డింగ్ ఇట్. yes లేచిపోయింది. రైట్. తన ఇక్కడ hand కాతి లేపేశారు. Come on, ఇద్దరు. అయిపోయింది ఇక్కడ. మాతి గారు హ్యాండ్ ఇలా స్ట్రైట్ చేసి లేపేశారు. 38 సెకండ్స్ లో మీరు ఓడిపోయారు. శృతి గారు మళ్ళీ గెలిచింది హ్యాండ్. గ్రేట్. 2 ఫైనల్స్ లో కూడా మహతి ఓడిపోయింది కాబట్టి మహతి థర్డ్ ప్లేస్ లో ఉంది 25 పాయింట్స్ తోటి. ఇప్పుడు మై మమ్మీ స్ట్రాంగెస్ట్ అని తస్కిన్ అండ్ రాధేష్ ఇద్దరు చెప్పారు. ఫస్ట్ రాధేష్ ఒకసారి టక్కుమని లతాశ్రీ గారు స్ట్రాంగెస్ట్ అని చెప్పేశాడు. తర్వాత వాళ్ళ మమ్మీ అని చెప్పాడు. ఇప్పుడు అనుకోకుండా ఫైనల్స్ వాళ్ళిద్దరికే పడింది. ఎవరు స్ట్రాంగెస్ట్ అనేది ఇప్పుడు తెలిసిపోతుంది. My mom is strongest. ఓకే, నౌ ద ఫైనల్ సూపర్ స్ట్రాంగెస్ట్ ఎవరో డిసైడ్ చేద్దాం. రండి. రెడీ, క్లాప్. 3, 2, 1. లతాశ్రీ గారు స్ట్రైక్ చేస్తున్నారు. హ్యాండ్ స్ట్రైక్ చేయండి. హోల్డ్ యువర్ హ్యాండ్. లత డోంట్ పుల్ ఏ లాగడం అయింది అక్కడ ఏ లాగుతున్నారు ఇంక చేయించు No, you're pulling, Lata. మై మామ్ ఈజ్ స్ట్రాంగెస్ట్. ఫస్ట్ రౌండ్ నేనా నువ్వా రౌండ్ లో గెలుపు ఎవరిది? నేను ఎవరి చేయి పైకి ఎత్తితే వాళ్ళే గెలిచినట్టు. బట్ గెలిచిన వాళ్ళ చేయి నేను ఎత్తగలనా పైకి? నా వల్ల అవుద్దా? రెడీ నేను ఎత్తలేకపోతే మాత్రం లాస్ నాది కాదు. ట్రై. ఐ విల్ ట్రై టు లిఫ్ట్ దిస్ హ్యాండ్. ఏ హ్యాండ్ లెగిస్తే ఆ హ్యాండ్ గెలిచినట్టు పైకి. ఓ మై గాడ్. ఏయ్ కమ్ ఆన్. గెలిచిన హ్యాండ్ ఏమండి ఒక్క నిమిషం ఉండండి. నా వల్లగా నువ్వు ట్రై చేయమ్మా హ్యాండ్ ఎత్తడానికి. ట్రై చేయి. హ్యాండ్ లేవమ్మా. నేను హెల్ప్ చేస్తాను యాంకరింగ్ వచ్చి నువ్వేంటి ఇక్కడ హెల్ప్. ఈవిడ గెలిచింది. నా పర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్లయితే ZTSM అండ్ స్పేస్ ఇచ్చి SRUTHI అని టైప్ చేసి 57575కి SMS చేయండి. ప్లీజ్ ఓట్ ఫర్ us. మీరా ప్యూర్ కోకోనట్ ఆయిల్ సూపర్ మామ్ పవర్డ్ బై కళా మందిర్. మై మమ్మీ స్ట్రాంగెస్ట్ ఎపిసోడ్ లో ఫస్ట్ రౌండ్ నేనా నువ్వా రౌండ్ లో ద వన్ అండ్ ఓన్లీ విన్నర్ శృతి గారు 100 పాయింట్స్. Thank you. రాజేష్ యువర్ మమ్మీ స్ట్రాంగెస్ట్. My mummy is strongest. ఒకసారి మమ్మీకి స్ట్రాంగ్ గా కిస్ పెట్టి చూద్దాం. ఎలా పెడతా? స్ట్రాంగ్ అంతేనా? My son is strongest. కిస్సర్. వెరీ గుడ్. లతాశ్రీ గారు 50 పాయింట్స్ సెకండ్ ప్లేస్. మహతి అలా చేసి ఇలా చేసి ఫౌల్ అయ్యి అది చేసి ఇట్లాగి అటులాగి ఎలా 25 పాయింట్స్ తెచ్చేసావు. ప్రీతి గారు అండ్ భావన ఏం సంపాదించుకోలేకపోయారు ఈ రౌండ్ లో. పర్లేదు, మనం ఇప్పుడు సెకండ్ రౌండ్ లోకి వెళ్తున్నాం. ఆ రౌండ్ లో వాళ్ళే టాప్ లో ఉంటారేమో. విల్ సీ. వాట్ ఈస్ దిస్? ఓ మై గాడ్. ఎవరండి? ఎవరు నా పాపని ఇందులో పెట్టేసింది? ఏంటండి కుట్రా? దిస్ ఇస్ టూ మచ్. ఏమండి పాప తనేం చేసింది? బంగారు నువ్వు బయటికి రానా? ఏంటన్నా ఇది? డాడీ ఆ ఇదే సెకండ్ రౌండ్ గేమ్. ఓ సెకండ్ రౌండ్ గేమా? అయినా సరే నువ్వు లోపల ఉంటే నేను తట్టుకోలేకపోతాను. నువ్వు బయటకు ఒక నిమిషం. అమ్మ నువ్వు రామ్మా, నువ్వు రా తల్లి. మనకెందుకు? వాళ్ళు సూపర్ మామ్స్ పోటీ పడతారమ్మా, మనం జస్ట్ పోటీ పెడదాం. దా నువ్వు రా. సెకండ్ రౌండ్ లోకి ఎంటర్ అయ్యామండి. స్ట్రాంగెస్ట్ మామ్ ఎవరనేది తెలిసే ఎపిసోడ్. ఆల్ సూపర్ మామ్స్ లిజన్ కేర్ఫుల్లీ. ఈ రౌండ్ రివర్స్ టగ్ ఆఫ్ 4. మీ పిల్లలు ఆ కేజుల్లో ఉంటారు. వాళ్ళందరూ బంధించి లాక్ చేసేస్తాం. అక్కడ 3 or 4 కీస్ ఉంటాయి. అందులో ఒకటే ఆ కీ కరెక్ట్ గా ఉంటుంది, మిగతావి డూప్లికేట్ ఉంటాయి. ఇక్కడ మీ ఇద్దరిని నిలబెడతాం, రివర్స్ లో కట్టేస్తాం. ఎవరైనా సరే మిగతా వాళ్ళని ఆ పక్కనున్న సూపర్ మామ్ని లాక్కుంటూ మీ బాబు దగ్గరికి వెళ్ళి ఎవరు ఫస్ట్ వెళ్ళి మీ బాబుని లాక్ ఓపెన్ చేసి జాగ్రత్తగా తీసుకొచ్చుకుంటారో వాళ్ళు ఈ రివర్స్ టగ్ ఆఫ్ 4 లో గెలుస్తారు. ఈ రౌండ్ పేరు నేనున్నాను. మీ పిల్లలకి మీరు ధైర్యంగా చెప్తున్నారు నేనున్నాను అని. పిల్లలు జాగ్రత్తగా వినండి. మీరు మమ్మీకి ఎటువంటి హెల్ప్ చేయకూడదు, ఓన్లీ ఎంకరేజ్ చేయొచ్చు లోపలుండి.
మీరు లోపల నుంచి అది ఓపెన్ చేయడం కానీ టచ్ చేయడం కానీ మమ్మీకి వేరే ఏమైనా చేయడం కానీ చేస్తే డిస్క్వాలిఫై. మీరే మీ కాంపిటీటర్ని లాక్కుంటూ వెళ్ళి మీ పాపని తెచ్చుకోవాలి. ఓకే, రివర్స్ టగ్ ఆఫ్ వార్ రౌండ్ నేనున్నాను. ఈ రౌండ్లో ఇంతకు ముందులాగా లీగ్స్ ఉండి ఫైనల్స్ కాదండి, డైరెక్ట్ ఫైనల్స్. ఎవరైతే తక్కువ టైంలో విన్ అవుతారో వాళ్ళకి 100 పాయింట్స్. నెక్స్ట్ తక్కువ టైంలో విన్ అయిన వాళ్ళకి 50 పాయింట్స్. దాని తర్వాత లూజర్స్ ఇద్దరిలో ఎవరు ఎక్కువ టైం మెయింటైన్ చేశారో వాళ్ళకి, మిగిలిన ఒకరు ఉంటారు కదండి వాళ్ళకి కాంపిటీషన్ జరుగుతుంది. వాళ్ళిద్దరిలో కూడా విన్ అయిన వాళ్ళలో తక్కువ టైం ఉంటే వాళ్ళకి 100 పాయింట్స్ రావచ్చు. సో విన్నర్స్ ముగ్గురులో ఎవరు తక్కువ టైంలో మీ పాపని కానీ బాబుని కానీ బయటికి తెచ్చేస్తారో వాళ్ళకి 100, నెక్స్ట్ బెస్ట్కి 50, నెక్స్ట్ బెస్ట్కి 25. క్లియర్? నేనున్నాను రౌండ్ లో ఫస్ట్ ఇక్కడికి వస్తున్నటువంటి ఇద్దరు సూపర్ మామ్స్ మహతి గారు అండ్ భావన. Three, 2, పట్టుకోవద్దు, అలాగే తీసుకెళ్ళండి అంతే. వెరీ గుడ్, వెరీ గుడ్. కమాన్ భావన గారు, యూ డిడ్ ఇట్. కమాన్ భావన గారు, కమాన్. ఎస్ ఎస్ మహతి, కమాన్. పట్టుకోవద్దు, తాడు పట్టుకోవద్దు. కమాన్ కమాన్. ఏం పట్టుకోవద్దు. కమాన్, డోంట్ హోల్డ్ ఇట్. లాగండి భావన గారు, లాగాలి. అటువైపు తిరగండి, లాగండి గట్టిగా, లాగండి. లాగండి గట్టిగా, లాగండి లాగండి లాగండి. తీసుకోండి, మీరు తీసుకోండి. లోపలికి లోపలికి తను బయట రావాలి, మీరు తీసుకురావాలని చెప్పాను. తను రాడు, బయట మీరు తీసుకురండి. లాగండి లాగండి. ఎస్ ఎస్ అండి, మిమ్మల్ని నేను ఆపమని లేదు కదా, తను ఆపేసాను, తీసుకొచ్చా కూడా పంపించాను. మీరు ఎందుకు ఆపుతారు? మీరు ఎంతసేపు ఏం చేస్తున్నారంటే భావన గారు తన వైపు కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. తను వెళ్ళిపోతుందా, అరే ఏం చేయాలని. మీరు ఇలా మీరు ఫస్ట్ అక్కడ దాకా వెళ్ళారు, ఫస్ట్ మీరే వెళ్ళారు, తను వెళ్ళలేదు. ప్రస్తుతం అయితే మీరు ఈ రౌండ్లో లాస్ అయిపోయారండి, మీరు గెలిచారండి. వెల్, ఎక్సలెంట్. కాకపోతే ఎవరు తక్కువ టైంలో చేస్తే వాళ్ళకి 100 వస్తాయి. మీరు ఎంత టైంలో చేశారనేది ఎపిసోడ్ ఎండ్లో చెప్తాను నేను, రౌండ్ ఎండ్లో. ఓకే, ఆల్ ద బెస్ట్, థ్యాంక్ యూ. Come on, Latasri garu. Come on, come on. You're doing it. Latasri garu, come on, come on. Come on, Latasri garu. Pull it, pull it, pull it. ఏంటండి మీ సీక్రెట్? అక్కడ ఒక వీళ్ళందరినీ అటువైపు కట్టేసినా లాగేసినట్టున్నారు. నేనున్నాను రౌండ్ లో. మళ్ళీ ఎత్తండి, చెయ్యెత్తండి రా, ఎత్తండి రా, మీరే ఎత్తండి, చెయ్యెత్తండి. శృతి గారు, యాక్చువల్గా ఫిజికల్ యాక్టివిటీ దిస్ ఇస్ వెరీ టఫ్ ఫర్ మీ. ఇట్ ఇస్ వెరీ టఫ్. మాకైతే అలా అనిపించట్లేదండి, అసలు మీకు టఫ్ అనిపించట్లేదు. తను అన్నట్టుగా మీరు ఇలా వెళ్ళిపోతున్నారు, హాయిగా టీ తాగొచ్చి. అక్కడ ఆవిడ చచ్చిపోతుంటారు ఈవిడ. కాదు కాదు, అయినా ఇలా జర్కిస్తే ఇలా ఎగిరి పడతానట. వెల్ డన్, ఎక్సలెంట్, వెల్ ట్రై అండి. పర్వాలేదు, అప్పుడంటే చేయి పోగొట్టుకున్నారు, ఇప్పుడు బాడీ మొత్తం పోయేది. ట్రై చేసి వదిలేసి మంచి పని చేశారు. వెల్ ట్రై. త్రీ, 2, కమాన్, లాగే వచ్చేస్తుంది. కమాన్ కమాన్ ప్రీతి, కమాన్ కమాన్ వచ్చేస్తుంది. కమాన్. అసలు మీరు కేసు పట్టుకోకూడదు. కేసు పట్టుకోకండి. కమాన్ ప్రీతి, యు హావ్ ఛాన్స్ స్టిల్. Oh, did it.
యాక్చువల్గా అయితే తను డిస్క్వాలిఫై. అగైన్ అండ్ అగైన్ అండ్ అగైన్ అగైన్ తనతోనే అవుతుంది కాబట్టి తనకి లాస్ట్ అండ్ ఫైనల్ అండి. ఇది ఛాన్స్ కాదని వార్నింగ్. రూల్స్ బ్రేక్ చేస్తే మాత్రం దయచేసి గేమ్లో ఎటువంటి డిస్కషన్స్ ఉండవండి. వెరీ సీరియస్ అబౌట్ ఇట్. ఎందుకు 100 సార్లు గొంతుపోయేలా చెప్తామంటే ఆ గేమ్లో ఉన్న కొన్ని రూల్స్, ప్రతి గేమ్కి రూల్స్ ఉంటాయి, అది బ్రేక్ చేయకూడదండి. చేసిన తర్వాత నేను ఎందుకు చేశానని చెప్పినా ఈసారి మాత్రం ఛాన్స్ ఉండదండి. దిస్ ఈజ్ లాస్ట్ అండ్ ఫైనల్ ఛాన్స్. ఇది కూడా కేవలం భావన గారికి మేమిద్దాం అనుకుంటున్నాం, విత్ పర్మిషన్ ఆఫ్ ప్రీతి నిగమ్ ఒప్పుకుంటే. అదర్వైజ్ డిస్క్వాలిఫై. Give a chance. Yes. Okay, that is fortunate. Ready? Take the position. Come on, you can do. Come on, Kriti. Kriti aunty. Bhavana garu ante, you are doing that. Yes, Kriti. Yes. Kriti, you have a chance. Bhavana garu, you have a chance. Ready? Don't hold the case. Case పట్టుకోకండి. Yes. కాంపిటీషన్ సెకండ్ టైం కూడా అయిపోయింది కాబట్టి ఇంకా ఇప్పుడు మనం హెల్ప్ చేయలేము. రివర్స్ తగా 4 నేనున్నాను రౌండ్ ఫైనల్ కాంపిటీషన్ మీ ఇద్దరి మధ్య జరిగింది. ఏదో చిన్న మిస్టేక్ జరిగిన రెండోసారి కూడా జరిగింది. అగైన్ మీరే విన్నారు. యు ఆర్ ద విన్నర్ భావన గారు. మా పర్ఫార్మెన్స్ కనుక మీకు నచ్చినట్లయితే ZTSM అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి BHAVANA భావన అని టైప్ చేసి 57575కి SMS చేయండి. ఓకే అండి, నేనున్నాను రౌండ్ లో అందరూ అయిపోయారు. హలో, ఆ? అందరూ అయిపోలేదు. అయిపోయారు కదా, 5గురికి పోటీ అయిపోయింది. హలో, మన ఇద్దరి మధ్య ఒక పోటీ మన ఉంది. ఇద్దరికా? ఆ, ఊరిక నీతో నాకు పోటీ అండి. ఇక్కడ మా సూపర్ మామ్స్ కానీ పిల్లలకి కానీ అంత సపోర్ట్ వస్తుంది ఆంధ్రప్రదేశ్ నుంచి. అందుకనే మా వాళ్ళు ఇంత కష్టపడుతున్నారు. చూశారు కదా, పేరుకి ఆర్టిస్టులు అయినా గ్లామర్ ఫీల్డ్ అయినా ఎలా చూసారుగా, ఎక్సర్సైజ్ చేసినట్టు జిమ్ లో ఉన్నట్టు ఆటలు అసలు ఒక రకంగా కాదండి. దే ఆర్ ట్రయింగ్ వెరీ హార్డ్. హ్యాట్స్ ఆఫ్. ఇప్పుడు స్కోర్స్ అండి. నేనున్నాను రౌండ్ లో అందరూ బాగా పెర్ఫామ్ చేశారు. కాకపోతే ఎవరు ఎన్ని పాయింట్స్ సంపాదించుకున్నారు అనేది సస్పెన్స్ మీకు తెలియలేదు. ఇప్పుడు నేను చెప్పబోతున్నాను. ఫస్ట్ రౌండ్ లో 25 పాయింట్స్ సంపాదించుకున్న వాళ్ళు మహతి. సెకండ్ రౌండ్ లో 25 పాయింట్స్ సంపాదించుకున్న వాళ్ళు కూడా మహతియే. మహతి 25 పాయింట్స్. 1 మినిట్ క్రాస్ చేశారు మీరు ఆ లాక్కొని వెళ్ళి భావన గారిని తీయడానికి. నెక్స్ట్ 50 పాయింట్స్ సంపాదించుకున్నారు. ఇది ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు. శృతి గారా భావననా, ఇద్దరు విన్నర్స్ లో ఎవరు ఒక్క సెకండ్ అటు ఇటు అయినా సరే 50 పాయింట్స్ డిఫరెన్స్ వస్తుంది. భావన గారు కూడా చాలా బాగా చేశారు, శృతి గారు కూడా ఫాస్ట్ గా చేశారు. కాకపోతే లతాశ్రీ గారు శృతి గారికి బాగా సపోర్ట్ ఇచ్చారు. 50 పాయింట్స్ సంపాదించుకుని సెకండ్ పొజిషన్ లో ఉన్నారు భావన గారు. జస్ట్ 25 సెకండ్స్ లో ఫినిష్ చేసి నెంబర్ 1 పొజిషన్ లో ఉన్నారు మళ్ళీ శృతి గారు. ఇప్పుడు 2 రౌండ్లు కలిపిన తర్వాత టోటల్ గా అసలు స్కోర్ సంపాదించుకోకుండా 0లో ఉన్నవారు ప్రీతి నిగమ్. టోటల్ స్కోర్స్ చూస్తే ఫస్ట్ రౌండ్ సెకండ్ రౌండ్ కలిపి మహతి స్కోర్ ఇస్ 50, భావన స్కోర్ ఇస్ 50 అండ్ లతాశ్రీ గారు సెకండ్ రౌండ్ లో 0, ఫస్ట్ రౌండ్ లో 50. 3 పీపుల్ ఆర్ ఈక్వల్. ఎవరికి అందకుండా 200 పాయింట్స్ తో ఫస్ట్ ప్లేస్ లో ఉన్నారు శృతి గారు. మై మామ్ ఇస్ స్ట్రాంగెస్ట్ ఎపిసోడ్ లో స్ట్రాంగెస్ట్ మామ్, ద వన్ అండ్ ఓన్లీ విన్నర్ శృతి గారు. కంగ్రాచులేషన్. యాక్చువల్గా అయితే శృతి గారిని అలా ఎత్తుకొని తిప్పాలని ఉంది, కాకపోతే కొంచెం కష్టం కాబట్టి ప్రస్తుతం ఇలా కంగ్రాట్స్ చెప్పేసి వదిలేస్తాం. వద్దండి, నేను ఇంకా చాలా ఎపిసోడ్ చేయాలండి. బంగారం ట్రై చేయమంటావా? వద్దు కదా. ఓకే ఓకే, ఇప్పుడు ఇద్దరు డేంజర్ జోన్ లోకి వెళ్ళారు. యాజ్ యూజువల్ గా నెక్స్ట్ ఎపిసోడ్ లో కూడా మై మామ్ ఈజ్ స్ట్రాంగెస్ట్ అనే ఎపిసోడ్ జరిగిన తర్వాత అక్కడ కూడా డేంజర్ జోన్ లోకి వస్తారు. దాని తర్వాత ఎలిమినేషన్ ఉంటుంది. బట్ ఈ రోజు డేంజర్ జోన్ లో ఉన్న ఇద్దరు సూపర్ మామ్స్ ఎవరు? ఫస్ట్ వన్ ప్రీతి, ఎవ్రీబడి నోస్, ప్లీజ్. నెక్స్ట్ ఇక్కడ ఈక్వల్ పాయింట్స్ తో ఉన్నారు. వీళ్ళల్లో ఒకళ్ళు డేంజర్ జోన్ లోకి వచ్చారు, అది కూడా టైమింగ్ ప్రకారంగా. ఎవరు ఎక్కువ టైం తీసుకున్నారో గెలవడానికి పాయింట్స్ సంపాదించుకొని వాళ్ళు ఇక్కడికి డేంజర్ జోన్ లోకి వచ్చారు. లతాశ్రీ గారు నేనే అని చెప్పేస్తున్నారు. వచ్చేయండి, మీరంటే మీరు వచ్చేయండి. మీరు చెప్పలేదు కదా, ఇంకా మీకు రావాలంటే నేనేం చేయను.
బట్ యాక్చువల్గా డేంజర్ జోన్లోకి వచ్చింది ఎవరంటే చాలా కష్టపడారు, 2-3 సార్లు ట్రై చేశారు భావన గారు, ఫైనల్గా గెలిచారు, 50 పాయింట్స్ సంపాదించుకున్నారు. బట్ మళ్ళీ డేంజర్ జోన్ టెన్షన్ వచ్చేసి ప్రీతిక ఇంత కష్టపడి ఏంటి నేను ప్రీతికతో మాట్లాడుతున్నానండి, మీరు యాడికి వస్తున్నారు, కూర్చోండి అక్కడ. ప్రీతిక ఇంత కష్టపడి మమ్మీ 50 పాయింట్స్ తీసుకొచ్చారు, సెకండ్ పొజిషన్లో ఉంచారు మన్ని. బట్ డేంజర్ జోన్లో మళ్ళీ టెన్షన్ వచ్చింది, ఎవరు డేంజర్ జోన్లోకి వచ్చారు ఈ ముగ్గురులో అనేది. చెరగని చిరునవ్వుతో లతాశ్రీ గారు వెయిట్ చేస్తున్నారు ఎప్పుడు వెళ్ళి అక్కడ నిలబడాలని. మహతి గారు అయితే నాకు సంబంధమే లేదు దీంతో అన్నట్టుగా అక్కడ పడుకున్నారు యాక్చువల్లీ. బట్ మహతి గారు యు ఆర్ ఇన్ డేంజర్ జోన్, ప్లీజ్ కమ్. 2 టాస్కులు కూడా మీరు ఎక్కువ టైం తీసుకున్నారు, గెలిచారు యాక్చువల్లీ. చూసారండి సూపర్ మామ్లో జరిగే విచిత్రం, 2 టాస్క్లోనూ తను గెలిచింది, 0 తెచ్చుకోలేదు, 25 తెచ్చుకుంది. కానీ డేంజర్ జోన్లోకి వచ్చింది అంటే గెలవడం ఒక్కటే కాదండి, అక్కడ కూడా మళ్ళీ టాలెంట్ చూపించి తొందరగా గెలవాలి. నెక్స్ట్ టైం బెటర్ లక్. ప్రస్తుతానికి మాత్రం మహతి అండ్ ప్రీతి ఇద్దరు డేంజర్ జోన్లో ఉన్నారు. వీళ్ళిద్దరిలో ఎవరు ఎలిమినేట్ అవుతారనేది ఇప్పుడే తెలియదండి. నెక్స్ట్ ఎపిసోడ్లో ఎలిమినేషన్ ప్రాసెస్ ఉంటుంది. మరి నెక్స్ట్ ఎపిసోడ్లో ఉన్న మిగతా 4 సూపర్ మామ్స్లో ఎవరు స్ట్రాంగెస్ట్ సూపర్ మామ్ అది తెలవాలంటే మనం నెక్స్ట్ ఎపిసోడ్ వరకు వెయిట్ చేయాలండి. అప్పటి వరకు టేక్ కేర్, గుడ్ నైట్, థ్యాంక్ యూ.